ఉత్సాహి కళాకారులకి ప్రోత్సహించే లక్ష్యంతో ఈరోజున సూర్యబాబు గారి సారథ్యంలో సతీష్ గారు మరి సూర్య ప్రొడక్షన్స్ స్టూడియోని ప్రారంభించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇవాళ చలనచిత్ర రంగంతో పాటు టీవీ రంగం కూడా బాగా అభివృద్ధి చెందింది. అలాగే యూట్యూబ్లో కూడా ప్రాచుర్యం పొందిన అనేక సందేశాత్మక రూపాలు మనకు వస్తూ ఉన్నాయి. రాజమండ్రిలో కళాకారులకు కొరత లేదు, కాబట్టి ఇప్పుడంతా హైదరాబాద్ బేస్ అయిపోయింది. మనకి హైదరాబాద్ బేస్ అవడంలో అక్కడ కూడా యూనియన్లు తయారైపోయాయి. కొత్త వాళ్ళకి అవకాశాలు లేవు, ఉన్నవాళ్ళే ఉండడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మనకు ప్రకృతి ప్రసాదించిన వరం గోదావరి తీరం అంతా కూడా ఎక్కడ చూసినా ఎక్కడ కెమెరా పెట్టినా కూడా అద్భుతమైన సుందరమైన దృశ్యాలు వస్తాయి. మొన్న ఈ మధ్య 2-3 ఓటీటీల్లో చూశాను సినిమాలు, పెద్ద సినిమాలు ఎలా ఉన్న ఓటీటీలో అద్భుతంగా గోదావరి తీరాన్ని, మన కోనసీమని, మన కడియం నర్సరీస్, రాజమహేంద్రవరం చూపిస్తూ ఉన్నారు. ఎక్కడ కెమెరా పెట్టిన యాంగిల్స్ బ్రహ్మాండంగా మారేడుమిల్లి దగ్గర నుంచి పట్టిసీమ దగ్గర నుంచి అటు అంతర్వేది దాకా కూడా ఎక్కడ చూసినా బ్రహ్మాండమైన సన్నివేశాలు ఉన్నాయి. ఒకప్పుడు రాజారావు గారు, గరికపాటి రాజారావు గారు ఎందరినో కళాకారులు తీర్చిదిద్దారు. ఎందరినో ఆయన ఒక నాటక రంగాన్ని వెళ్ళి ప్రజానాట్య మండలి ద్వారా అనేక మందికి అవకాశాలు ఇచ్చారు. ఇవాళ దురదృష్టం ఏంటంటే వెనకబడిపోతున్నాం. ఒక స్టూడియో రాజమండ్రిలో, ఫస్ట్ స్టూడియో రాజమండ్రిలోనే మొదలైంది. నిడమర్తి సూరయ్య గారి నిర్మాణంలో ఫస్ట్ స్టూడియో నిడమర్తి స్టూడియోస్ ఇక్కడే రాజమండ్రిలోనే మొదలైంది. దుర్గా సినీ స్టూడియోస్. ఆ తర్వాత తెలుగు మూవీలు అవన్నీ రావటం అన్నీ జరిగినాయి. ఇవాళ టీవీ యాంగిల్స్ ఎక్కడ మన భవనాలు ఉన్నాయి, ఎక్కడైనా ఇళ్లలో ఒక కెమెరా పట్టుకొని కూర్చుంటే ఆర్టిస్టులు కొరత లేదు. మంచి కథ కావాలి, స్క్రీన్ ప్లే కావాలి. మంచి కథ, స్క్రీన్ ప్లే ఉంటే ఏదైనా సక్సెస్ అవుతుంది. ఏదో చేసామనే కాకుండా వల్గారిటీ అక్కర్లా, వల్గారిటీ పెరిగిపోతుంది. సినిమా ఇప్పుడు మనం కామెడీ షోల్లో వల్గారిటీ పెరిగిపోతుంది. వల్గారిటీ అక్కర్లా. ఒకప్పుడు రేలంగ్ గారు కావచ్చు, పద్మనాభం గారు కావచ్చు, రాజబాబు గారు కావచ్చు, ప్రతి ఆర్టిస్టులు కూడా, ఇవాళ ఉన్న ఆర్టిస్టులు కూడా చక్కటి హావభావాలు ప్రదర్శించగలిగిన వాళ్ళు ఉన్నారు ఆర్టిస్టులు. ఏదో ముతకగానే మాట్లాడితేనే కానీ నవ్వరు అనే భావన కరెక్ట్ కాదు. మంచి సబ్జెక్ట్ కాంపిటేటివ్గా రచయితలు కూడా ఉన్నారు, మనకు యువ రచయితలు ఉన్నారు. కొత్త యువరక్తం, యువ సమస్యల మీద, మన సమకాలీన సమస్యల మీద కూడా మంచి థియరీ సబ్జెక్టులు చేసుకుంటే యూట్యూబ్లో కూడా బాగా సక్సెస్ అవుతున్నాయి. యూట్యూబ్లో కూడా ఆదాయం వస్తుంది, మర్చిపోకండి. యూట్యూబ్లో ఎక్కువ వ్యూవర్షిప్ కానీ సంపాదించగలిగితే మంచి ఆదాయం కూడా వస్తుంది. ఇవాళ సెట్టింగ్లు కూడా పెద్దగా భారీ ఎత్తున అక్కర్లా, న్యాచురల్గానే అవకాశం ఉంది. ఇవాళ సతీష్ గారు, డైరెక్టర్ గారు విజయ్ గారు ఉన్నారు. గుర్లంక అడిగి మనాళ్ళు ఆర్టిస్టులు ఉన్నారు. మన కడియం మండలం నుంచి అక్కడి నుంచి కూడా ఆర్టిస్టులు ఉన్నారు. నియోజకవర్గంలోనే ఉన్నారు, మా రూరల్లోనే. మడికి మన పక్కనే కదా. ఇంకా ఎందరికో ఉత్సాహం. సూర్యబాబు గారు అయితే ఎప్పటి నుంచో ఇదే రంగంలో ఉన్నారు కనుక అనుభవం ఉంది. మంచి అవకాశాలు రావాలి. వాళ్ళ కళాకారులు కూడా వృత్తి రూపేణా కూడా మేలు జరగాలి. ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు. వాళ్ళు కూడా ఆర్థికంగా కూడా నిలదొక్కునేలాగా, వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదివరకు షూటింగ్లు ఎక్కువ నడిచాయి. ఇదివరకు విశ్వనాథ్ గారు కానీ, రాఘవేంద్రరావు గారు కానీ, పెద్ద దర్శకులంతా ఇక్కడే షూటింగ్లు చేసేవాళ్ళు. సక్సెస్ఫుల్. గోదావరి తీరంలో తీసిన ప్రతి సినిమా సక్సెస్ అయింది, ఎక్కడ ఫెయిల్యూర్ అనే ప్రశ్నే లేకుండా. పెద్ద ఆర్టిస్టులు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, సోమబాబు గారు, కృష్ణరాజు గారు అందరూ ఈ ప్రాంతంలోనే షూటింగ్లు చేసేవాళ్ళు. మళ్ళీ ఆ రోజులు రావాలని కోరుకుంటూ మనకున్నాయి పిచ్చుకలంకను అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదైనా సెమీ స్టూడియోస్ కూడా రావాలి. ఎందుకంటే ఒకప్పుడు ప్లాన్ చేసాం, రామోజీరావు గారిని, అలాగే రామానాయుడు గారిని అందరూ కూడా మాట్లాడాము. ఒకసారి రండి ఇక్కడ పెట్ట తీరా బయటికి Thank you very much, sir. కామెడీ కింగ్ షూటింగ్ చేస్తారు, వేరే ఊళ్ళు ఇక్కడ చేస్తారు, ఇక్కడ ఎలా చేస్తారు? సెట్టింగ్
సపోజ్ ఇవన్నీ పోలీస్ స్టేషన్ మారుస్తుంది మొత్తం సెట్టింగ్ అన్నీ చేస్తాం. దేని సిట్టింగ్ నువ్వు మా సతీశన్ అది వ్యాపారం చూసుకుంటున్నానండి. నాకు మీ పిచ్చి అంటే సీరియల్స్ అవి చేస్తారు. సీరియల్స్ ఓటీటీస్ అంటే మీకు మెయిన్ కాన్సెప్ట్ అసలు ఏమన్నా అందరికీ నమస్కారం అండి. ఈరోజు సోదరుడు మిత్రుడు మధు సతీష్ ఈ కొత్తమూరు ప్రాంతంలో ఒక చిన్నది కాదు పెద్దగానే చేస్తున్నాడు. ఒక ఫిలిం స్టూడియో లాంటిది, ఒక షార్ట్ ఫిలిమ్స్ అదేవిధంగా సీరియల్స్ లాంటివి ఇక్కడ చేసుకునే విధంగా మరి ఇదే జిల్లాకి సంబంధించి మంత్రిగా కూడా దుర్గేష్ గారు ఉన్నారు సినిమాటోగ్రఫీకి సంబంధించి. మరి ఇలాగా అన్ని రకాలుగా కూడా కళలకు పుట్టినిల్లు రాజమహేంద్రవరం. సో ఖచ్చితంగా ఇంకా సినిమా రంగము ఆంధ్రప్రదేశ్ వైపు రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అంటే జనరల్గా కూడా చెన్నై నుంచి హైదరాబాద్కి ఎలా షిఫ్ట్ అయ్యారు, అలాగా హైదరాబాద్ నుంచి ఇటు రాజమండ్రి విశాఖపట్నం ప్రాంతానికి కూడా రానున్న రోజుల్లో షిఫ్ట్ కావాలి అని అంటే దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉంది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకొని ముందుకు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. మరి అదేవిధంగా ఒక చిన్న ప్రయత్నం కిందన సతీష్ మరి ప్రారంభించడం జరిగింది. ఇది గణనీయంగా ఒక వ్యాపారం అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యువతీ యువకులు కొత్తగా ఈ ఆర్ట్లోకి వచ్చే వాళ్ళకందరికీ కూడా ఇది ఉపయోగపడుతుందని భావిస్తూ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. చేయవలసిందిగా జరుగుతుంది. మీకు ఇవి ఇంట్రెస్టా మీకు? బాగా